వాక్యం కొరకై క్రొత్త నిబంధన గ్రంథములో యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. 4వ వచనం, నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ప్రియమైన వారలారా, చదువుకున్న వాక్య భాగం మన ప్రియ ప్రభువు మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం. ఆయన కొన్ని గంటలలో చనిపోబోచుండగా శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం మొదలుకొని మొదటి వచనంలో చూస్తే, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని ఆయన ఎరిగి 13వ అధ్యాయం ప్రారంభం మొదటి వచనంలో తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని ఆయన ఎరిగి శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు 13వ అధ్యాయం మొదలుకొని దాదాపు 18వ అధ్యాయం వరకు ఆయన మాట్లాడాడు వారితో. అనేక సంగతులు ప్రభువు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన హృదయము విప్పి మాట్లాడినట్టుగా, అంటే ఇంకా అరమర లేకుండా, అంటే అడ్డు ఏమీ లేకుండా తన హృదయంలో ఉన్న విషయాలన్నీ వారితో మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటంటే ఆయన చనిపోవచ్చున్నాడు, కొన్ని గంటలలో తను ప్రాణం పెట్టబోతున్నాడని ఎరిగి తన హృదయంలో ఉండే సంగతులన్నీ వారితో మాట్లాడుతున్నాడు. అంతకు మునుపు 3.5 సంవత్సరాలుగా వారితో కలిసి ఉన్నాడు ఆయన. వారి స్నేహం, వారి సహవాసం ఎటువంటిదంటే, ఆయన వారిని రమ్మని పిలువగానే వారు ఉన్న చోటు నుండి వారు ఏ పనులలో ఉన్నారో ఆ పనిని విడిచిపెట్టి వారు వచ్చారు. కొందరు తండ్రిని విడిచిపెట్టి, యోహాను వారి సహోదరుడు ఇద్దరు యాకోబు తండ్రిని విడిచిపెట్టి ఆ ఒలలు బాగు చేసుకుంటూ ఉండగా పనివారి వద్ద తండ్రిని విడిచిపెట్టి వారు బయలుదేరి వచ్చినారు. అలాగూ శిష్యులు 12 ఆ ప్రభు వారిని పిలువగానే వారు బయలుదేరి ఆ చోట నుండే బయలుదేరి ఆయనతో పాటు వచ్చారు. వచ్చిన వారు ఒకరోజు ఉండి, ప్రభువా ఈ రోజంతా వాక్యం చెప్పినాం, మీతో పాటు తిరిగినాము. అందులో 2024 సంవత్సరాల క్రితం, ఇది 25వ సంవత్సరం. ఆనాడు మనలాగా లైట్లు, ఫ్యాన్లు, కరెంట్లు ఏం లేవు. ఈరోజంతా వాక్యం చెప్పినాం, ప్రభువా లైట్ లేదు, మనకు కరెంట్ లేదు, దివిటీ లేవు కదా. అందులో నీకు ఇల్లే లేదు, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, తలవాల్చుటకు మనిషి కుమారునికి స్థలం లేదన్నావు కదా, నీకు ఇల్లే లేదు. మరి ఎక్కడ ఉంటాం, ఏం చేద్దాం? ఈ రాత్రి నువ్వు ఎక్కడో చోట పండుకో, పొద్దునే మేము వచ్చి కలుసుకుంటాంలే. లేదా మాకు పనులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు ఉండు, మేము మా పని చూసుకొని మరలా పొద్దున వద్దాంలే, పొద్దున వెళ్దాం చెప్దాం అని వెళ్ళినటువంటి సహవాసం కాదు వారిది. ఏనాడు ఆయన వారిని పిలిచాడో ఆ దినం మొదలుకొని ఆయన మరణించేంత వరకు 12 శిశువులు, ఆయనతో పాటు ఈయన 13 వారందరూ కలిసే జీవిస్తూ ఉన్నారు 3.5 సంవత్సరములు.
ఆయన ఏం తింటే వారు అదే తింటున్నారు. ఆయన ఎక్కడ పండుకుంటే వారు అక్కడే. ఆయన కొండలలోకి వెళ్తే వారు కొండలలోకి. ఆయన ఏదన్నా ఇంటిలో ఉంటే వారు ఇంట్లోనే. ఆ ఇంట్లో వారు ఏదైనా భోజనం పెడితే ఆయనతో పాటు వారు తింటున్నారు. వారు ఏనాడు పిలువబడి ఆయనతో పాటు వచ్చారో ఆయన మరణించేంత వరకు ఆ రాత్రి గెత్సెమనే ఆ తోటలో ఆయన ప్రార్థన చేసి తెల్లవారుజామున ఆ రోమా సైన్యానికి పట్టుబడేంత వరకు వారి సహవాసం 3.5 సంవత్సరములు. ఎక్కడ కూడా అరమర లేకుండా, అంటే నివిడి లేకుండా, గ్యాప్ లేకుండా వారి సహవాసము కొనసాగింది, వారి పరిచర్య కొనసాగింది, వారి సువార్త కొనసాగింది. నిర్విరామంగా 3.5 సంవత్సరాలు. వర్షాకాలం లేదు, ఎండాకాలం లేదు, చలికాలం లేదు. ఏ కాలమైనా కూడా వారు వాక్యము ప్రకటించుట, బోధించుట, తండ్రి పని చేయుటకు ప్రభు వెనకాడిన వాడు కాడు. ఆ పని చేయుటలో వారు ఎక్కడ కూడా విరామం తీసుకున్నవారుగా కనపడటలేదు. 3.5 సంవత్సరాలు మీరు ఆలోచన చేయండి. 3.5 ఏళ్ళు ఒకటే చోట పండుకొని ఒకటే చోట తిని అసలు ఇంటికి కూడా వెళ్ళకుండా 3.5 సంవత్సరాలు. ఎక్కడన్నా కాలేజీలలో ఎక్కడన్నా వెళితే, ఎక్కడన్నా పరిచయం అయితే ఒక 2 రోజులు వారితో కలిసి ఉంటేనే భలే పరిచయం, నాకు ముందు నుంచే పరిచయం, మంచి స్నేహితుడు నాకు అన్నట్టు మాట్లాడతాం. ఏదైనా మీటింగ్స్లో వెళ్ళి కొత్తగా ఎవరైనా పరిచయం కొంచెం మన పక్కన కూర్చొని 2 రోజులు మీటింగులు వింటే బ్రదర్ నాకు తెలుసు, లేదా సిస్టర్ నాకు తెలుసు, మేము చాలా క్లోజ్, పలానా మీటింగ్లో పక్కనే కూర్చున్నాం 2 రోజులు అని బాగా పరిచయం ఉన్నట్లుగా, బాగా తెలిసినట్టుగా మనం మాట్లాడతాం. వీరిది ఇంచుమించు 3.5 సంవత్సరాల స్నేహం. అసలు పడుకోవడం, అన్ని విషయాల్లో వారు కలిసి ఉన్నారు. ఎంత మనసులు పెనవేసుకొని ఉంటాయి వారివి చెప్పండి, చూడండి, ఆలోచన చేయండి. ఇక వారిని విడిచి ప్రభు వెళ్ళబోతున్నాడు. ఆయన గుండె, ఆయన మనసు భారమైంది, బరువెక్కింది, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక ఏమీ దాచుకోకుండా అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు వారితో. ఆ విషయాలు మాట్లాడుతూ చనిపోయే ముందు మాట్లాడే విషయాలను మనం చదువుకున్నాం. 15వ అధ్యాయంలో చూడండి, చదువుకున్న మాటలు. మొదటి వచనంలో, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అన్నాడు. ఇక్కడ ఈ వచనంలో కొన్ని విషయాలను గమనించి మనం వెళ్దాం. నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. నేనే నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు అన్నాడు. అవునా? అంతేనా? ఆయన ద్రాక్షావళి, శిష్యులు ఆనాడు శిష్యులు, ఈనాడు విశ్వాసులు. క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన వారు, సంఘముగా ఏర్పరచబడిన వారు, సంఘములో చేర్చబడిన వారు, పరిశుద్ధులు అనే పిలువబడిన వారు. వారిని ద్రాక్షావళిలో తీగలుగా ఆయన పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అన్నాడు. 5వ వచనం చూడండి, 5వ వచనం, 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు అన్నాడు. ఈ విషయాన్ని కొంత గమనించండి, ఆలోచన చేయండి. ద్రాక్షావళి అంటే ద్రాక్ష చెట్టును నేను అన్నాడు ఆయన. ద్రాక్ష చెట్టు ఆయన. తీగలంటే చెట్టుకుండే కొమ్మలను తీగలు అంటారు. మామూలుగా నిలువుగా ఉండే చెట్టుండి కొమ్మలుంటే ఆ కాండము అంటారు, నిలువుగా పైకి ఉండే దానిని. దాని నుంచి వచ్చిన దాన్ని కొమ్మలు, రెమ్మలు అంటారు, ఇంకా చిన్నగా ఉంటే. దానికి ఆకులు, చిగురు ఉంటాయి. ఆ చెట్టు కాయలు కాసితే కాయలు కాస్తాయి, పండ్లు ఫలిస్తుంది. ఈ ద్రాక్ష చెట్టు అనేది కాండంగా పైకి వచ్చేది కాదు. ఇప్పుడు సొర చెట్టు ఎలాగుంటుంది, ఒక భూమిలో ఒక తీగ పారుకొని అందులో నుంచి కొమ్మలుగా దూరంగా వెళుతుంది. ద్రాక్ష చెట్టు కూడా అంతే, ఒకటి భూమిలో నాటబడి అది పైకి వస్తుంది, దాన్ని ద్రాక్షావల్లి అంటారు. దానికి ఉండే కొమ్మలన్నిటినీ తీగలు అంటారు. ప్రభు కూడా అదే చెప్పాడు,
ద్రాక్షావళిని నేను, తీగలు మీరు అన్నాడు. వ్యవసాయదారుడు తండ్రి అన్నాడు. ఫలించాలని ఆయన కోరుకున్నాడు. ఫలాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఫలించుట అంటే ఏంటో, ఫలం ఏంటో మనం తెలుసుకుందాం. ఒక చెట్టుకు పళ్ళు కాస్తే ఎవరు తింటారు? లేదా ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాలు అమ్ముట ద్వారా వచ్చే లాభము, సొమ్మును అనుభవించేవారెవరు? యజమాని, వ్యవసాయదారుడు కదా. ఆ చెట్టును ఎవరు వ్యవసాయం చేసి వేశారో, ఆ చెట్టును ఎవరు పండించారో వారు ఆ ఫలాలను తింటారు. తినేకంటే ఎక్కువ పండితే దాన్ని అమ్మి తద్వారా వచ్చే ధనాన్ని ద్వారా వాళ్ళు ఫలితాన్ని అనుభవిస్తారు. అంటే మొత్తానికి ఫలాలు అనుభవించేది ఎవరు? చెట్టు వేసిన వారే ఫలాలు అనుభవిస్తారు. ఇక్కడ ప్రభు ద్రాక్ష చెట్టు అన్నాడు, తీగలను విశ్వాసులనే ఆనాడు శిష్యులు, ఈనాడు మనల్ని తీగలు అన్నాడు. తీగలకు ద్రాక్ష పళ్ళు కాస్తాయన్నాడు. ఇప్పుడు ఆ పళ్ళు ఎవరు తింటారు? ద్రాక్ష చెట్టు కాసిన పళ్ళు ఎవరు? వేసిన వ్యవసాయదారుడే కదా. వ్యవసాయదారుడు ఎవరు అంటున్నారు? మొదటి వచనంలో చూడండి, నేనే నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి. వ్యవసాయదారుడు ఎవరంట? తండ్రి. తండ్రి వ్యవసాయదారుడు. పరలోకంలో ఉండే తండ్రి వ్యవసాయదారుడు అయితే, ఈ భూలోకంలో వేయబడిన ద్రాక్ష చెట్టు ప్రియ ప్రభు. ఆ చెట్టుకు ఉండే కొమ్మలు విశ్వాసులైన మనుషులు. వారికి ద్రాక్ష పళ్ళు కాసేదాన్నే ఫలాలు అంటున్నాడు ఆయన. ద్రాక్ష చెట్టు కాసిన ఫలాలను ద్రాక్ష చెట్టు తింటుందా? కొమ్మలు తినగలుగుతాయా? ఒక ద్రాక్ష చెట్టుకు పళ్ళు కాస్తే చెట్టు తినదు, కొమ్మలు తినవు. ఎవరు తింటారు? వ్యవసాయదారుడు. ఈనాడు క్రైస్తవ లోకములో ఎంతగా సంఘాలను చెడగొట్టారంటే ఈ ఫలాల గురించే చెడు పంత. సంఘాలు ఎందుకు చెడిపోయి ఉన్నాయంటే, సంఘాలు ఎందుకు వాక్యాన్ని అనుసరించలేకపోతున్నాయి అంటే ఈ ఫలాలే కారణం. క్రైస్తవ లోకంలో ఏమనుకుంటున్నారంటే, ఫలం అంటే బోధించేవారు ఏం బోధిస్తున్నారంటే, ఒక ఉద్యోగాన్ని ఫలమని బోధిస్తున్నారు, ఒక వివాహము ఫలం అంటున్నారు, ఒక ఆస్తి ఫలమని బోధిస్తున్నారు. ఎవరికైనా మంచి ఆస్తి కలిగి ఉంటే, దేవుడు భలే ఆశీర్వదించినాడు బ్రదర్ మీ కుటుంబాన్ని. ఒకరికి ఉద్యోగం వస్తే, ఏమి ఆశీర్వదించినాడు బ్రదర్, మిమ్మల్ని ఏమి హెచ్చించినాడు బ్రదర్, మంచి ఉద్యోగం, గొప్పవాడిని చేసినారు, ఇది ఫలం అంటే, ఇది ఫలించుటంటే అంటున్నారు. బోధించేవారు వారికే తెలియదు ఫలం అంటే ఏంటో. నేను చెప్పుట కాదు, బైబిల్లో ప్రభువే గ్రంథంలో చెప్పాడు కదా, నిజమైన ద్రాక్షావళిని నేను, నా తండ్రి వ్యవసాయదారుడు, తీగలు మీరు అన్నాడు. ఇప్పుడు తీగలకు ఫలాలు కాస్తున్నాయి. ఏంటి ఫలాలు? భౌతిక సంబంధమైన ఫలాలను ఫలాలుగా ప్రభువు చెప్పుట లేదు. ఎందుకంటే ఇంతవరకు ఆరాధనలో విన్నాం, ఆయనే దాసుడుగా వచ్చాడు కదా, ఆయనే రిక్తుడుగా అంటే ఏమీ లేనివాడుగా వచ్చాడు కదా. భౌతిక సంబంధమైన వాటిని గురించి ఆయన మాట్లాడుట లేదు. ప్రియమైన వారలారా, ఒక ఆయనను మీకు పాత నిబంధనలో ఉండే ఆయన ఒక ఆయన ఉదాహరణ చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. పరలోకం నుండే ప్రభువు భూలోకంలో జీవించి మరణించి సమాధి చేయబడి పరదేశంలో ఉండే దావీదును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. భూలోకం నుండే మనుషులు కదా ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. పరలోకం నుండే ప్రభువే, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని ఆ దావీదు యొక్క మనసును గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ దావీదు యొక్క క్యారెక్టర్ను గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అన్నాడు. పరలోకం నుండే ప్రభు యొక్క ఇష్టం ఏంటో అది ఎరిగినవాడంట దావీదు.
పరలోకంలో ఉండే ప్రభువు ఇష్టమేంటో, ఆయన ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మానవుని పట్ల, ఆయన ఏం చెప్పాలనుకుంటాడో ముందే ఎరిగినవాడుగా దావీదు కనబడుచున్నాడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు, నా ఇష్టాన్ని అనుసరించేవాడని దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నిజానికి దావీదు రాజు కాకమునుపు చిన్న మందను కాయిస్తూ ఉండగా దావీదును ఎన్నుకొని గొప్ప రాజుగా చేశాడు ప్రభువు. అసలు ఇశ్రాయేలీలో అటువంటి రాజు లేడు, అంత గొప్ప రాజు దావీదు. ఈనేటికి అటువంటి రాజు లేరు భూలోకములో, అటువంటి గొప్ప రాజు దావీదు. అటువంటి రాజును గురించి ఆయన ఎలాగూ యుద్ధాలు చేశాడో, ఎలాగూ జయించాడో, ఆయన పరాక్రమం ఏమిటో, ఆయన బలాఢ్యం ఏమిటో, ఆయన శూరత్వం ఏమిటో, ఆయన గుండె ధైర్యం ఎటువంటిదో గ్రంథంలో రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. ఆయన కుమారునికే ఒక ఆయన చెబుతూ, నీ తండ్రి ఎటువంటి వాడంటే అడవిలో తన పిల్లలను కోల్పోయిన ఆడు ఎలుగు వంటి వాడు, రేగిన మనస్సు గలవాడు నీ తండ్రి అని దావీదుని గురించి రాయబడింది. అటువంటి దావీదును గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభు ఏమని సాక్ష్యమిస్తున్నాడు? భౌతిక సంబంధమైన వాటిని గురించి మాట్లాడటలేదు ప్రభు, ఆయన మనసు అనే ఆత్మ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మస్థితిని, ఆయన ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని ప్రభువు మాట్లాడుతున్నాడు దావీదుని గురించి. ఆయన మనసు, దావీదు మనసు ఎటువంటిదో, దావీదు ఆత్మ ఎటువంటిదో, ఆయన ఎంత ఆత్మానుసారో, ప్రభు యొక్క హృదయాన్ని ఎలాగో ఎరిగి ఆయన జీవించువాడో ఆయన గురించి మాట్లాడుతున్నాడు. గలతీ పత్రికలో కూడా ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, పాత నిబంధనలో ఆయన గురించి కూడా మాట్లాడుతున్నాడు. చాలా చోట్ల ఈయన గురించి మాట్లాడాడు. కానీ గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు. అబ్రహాము నమ్మకాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందని చెప్తున్నాడు ఆయన. అబ్రహాము ఎటువంటి వాడు? పాత నిబంధన గ్రంథంలో మిగుల ఆస్తి గలవాడు, బహుధనవంతుడు. తన పశువులకు, లోతు యొక్క పశువుల కాపరులకు ఆ పశువులు మేపుకోవడానికి స్థలం చాలక వారి మధ్య గొడవ జరిగింది, కొట్లాట జరగగా వేరైపోయినారు. అంత పశు సంపద కలిగిన వాడు అబ్రహాము. ఇంచుమించు 318 మండుగురు యుద్ధము చేయడానికి ఏర్పరచుకున్నవాడు. తన ఇంట అలవరచబడిన వారు ఉన్నారు. ఆనాటి కాలంలోనే 318 మంది ఉన్నారంటే ఎంత సంపద కలిగిన వారు. ఆ రక్షకులు 318 మంది ఉన్నారంటే ఆ కాలంలో ఆ సంపదను, ఎంత సంపద కలిగిన వాడు దావీదు, అబ్రహాము. అటువంటి గొప్ప సంపద కలిగిన వాడు ఆ కాలంలోనే మంచి ఆస్తి కలిగిన వాని గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో ఆస్తిని గురించి ప్రస్తావించటం లేదు. అబ్రహాము యొక్క ఆత్మీయతను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ధనవంతులే, ధనికులే, ఆస్తి గలవారే, భౌతికంగా ఆశీర్వదింపబడిన వారే, కానీ క్రొత్త నిబంధనలో భౌతికమైన వాటిని గురించి ప్రభువు ప్రస్తావించటం లేదు. పాత నిబంధన కాలం భౌతిక సంబంధమైనది, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగినది. గత వారంలో కూడా విన్నాం. ఆత్మీయంగా మానవుడు, ఆదాము అనే మానవుడు ఆత్మీయంగా చనిపోయి ఉన్నాడు. ప్రభు వచ్చి ఆత్మీయంగా బ్రతికించేంత వరకు మానవుడు భౌతిక సంబంధమైన సంగతులను కలిగి ఉన్నాడు. భౌతిక సంబంధమైన సంగతులలోనే ప్రభు మానవుని ఆశీర్వదించాడు. అయితే క్రొత్త నిబంధనకు రాగా, ప్రభువు మరణించగా, క్రొత్త నిబంధన కాలమున క్రొత్త నిబంధన ఏర్పాటు చేయగా, ఇక భౌతిక సంబంధమైన వాటి గురించి ప్రభువు మాట్లాడటలేదు. ఆత్మ సంబంధమైన సంగతులను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంత ధనము కలిగిన అబ్రహాము గురించి, అబ్రహాము ధనవంతుడు కానీ గొప్పవాడు, ధనవంతుడు కనుక అతడు గొప్పవాడని అతని గురించి మాట్లాడటలేదు. అబ్రహాము యొక్క విశ్వాస స్థితిని,
ఆత్మీయ స్థితిని. అబ్రహాము దేవుని నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని తన ఆత్మ సంబంధమైన సంగతిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన జీవించిన కాలంలో ప్రభు ఒక మాట అన్నాడు చూడండి. మత్తయి సువార్తలో ఈ ఫలాలను గురించి, ఈ ధనము గురించి ఆయన ఒక మాట మాట్లాడాడు చూడండి. ఆయన ధనాన్ని గురించి మాట్లాడుతూ, ఈ లోకంలో ధనం ఎటువంటిదో, నా దృష్టిలో ధనం ఎటువంటిదో, మీరు ఆలోచించుకుంటున్న ధనం ఎటువంటిదో అని ఒక మాట మాట్లాడాడు చూడండి. ఈ లోకములో ఘనముగా ఎంచబడినది నా దృష్టికి అసహ్యం అన్నాడు. లేదా లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూడండి. అదే విషయాలనే కృత నిబంధన గ్రంథములో కూడా ఆయన చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 13 నుండి చదువుకుందాం, మనకు విషయాలు అర్థమవుతాయి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరిని సేవింపలేరని చెప్పాను. ఆయనే చెప్తున్నాడు, ఆయన నోటితో ఆయనే మాట్లాడుతున్నాడు. ఒక మనుషుడు ఇద్దరికి దాసుడుగా ఉండలేడు, ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు కదా. అలాగే మీరు దేవునికి సిరికి అంటే ధనానికి దాసులుగా ఉండలేరు అని ఆయన చెప్పాడు. చెప్తే 14వ వచనంలో, ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అన్నాడు. ధనం గురించి ఆయన మాట్లాడుతూ, మీరు ఘనంగా ఎంచుచున్నారే ఈ ధనాన్ని, ఈ డబ్బును, అది నాకు అసహ్యము అంటున్నాడు ఆయన. మీలో ఘనంగా ఎంచబడుతుంది కదా. ఈనాడు కూడా, పాతకాలం నుండి ఈనాటి వరకు కూడా ఎవరిని గొప్పవారు అంటారు, దేన్ని ఘనంగా ఎంచుతారు? ధనమునే, డబ్బునే. డబ్బున్న వారికి ఒక మర్యాద, డబ్బు లేని వారికి ఒక మర్యాద ఉంటుంది. సంఘంలో కూడా డబ్బు ఉన్నవారికి, ఉద్యోగం ఉన్నవారికి ఒక మర్యాద, ఉద్యోగం లేని వారికి ఒక మర్యాద. సంఘాలలో యాకోబు పత్రికలో చెప్పాడు ఇదే విషయాన్ని గురించి. ఒకడు ఎవడైనా మంచి వస్త్రాన్ని ధరించుకొని ఉంగరం పెట్టుకొని వస్తే, నువ్వు ఈడ పైన పీఠం మీద కూర్చో. ఎవడైనా బాగులేని వాడు వస్తే నువ్వు ఇక్కడే కూర్చో. చూడండి, ఆ మాట యాకోబు పత్రికలో ఉంది. ధనాన్ని గురించి ఆయన అసహించుకుంటున్నాడు. ఈ లోకంలో మనం ఎలాగో ధనాన్ని గురించి మాట్లాడుతున్నామో చెప్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వాడిని చూసి సన్మానించి, నువ్వు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రుడితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారవుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. చూసారా, ధనవంతుడికి దరిద్రుడికి తేడా చెప్తున్నాడు. ఈ లోకంలో ఎవనికి ఎక్కువ మర్యాద ఉందో కూడా ఆయన చెప్తున్నాడు. దరిద్రులను తృణీకరించువారుగా. అయితే ఈ దరిద్రులను ఏం చేశాడంట ఆయన?
5వ వచనంలో ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? దరిద్రులను పరలోక భాగ్యవంతులుగా, పరలోకానికి వారసులుగా చేశాడని ఆయన చెప్పుచున్నాడు. ఈ లోకంలో ఘనముగా ఎంచబడినది నాకు అసహ్యం అన్నాడు. ఫలాల గురించి మనం ఆలోచన చేస్తే ఆ ద్రాక్ష చెట్టు లేదా ఆ తీగలు ఆ పండు కాసిన పండును ఎలాగూ తినలేవో, ద్రాక్ష తీగలు తినలేవు, ఆ పండును ద్రాక్ష చెట్టు తినలేదు. వ్యవసాయదారుడే ఆ ఫలాలను అనుభవిస్తాడు. అలాగే ప్రభువు నిజమైన ద్రాక్ష వల్లే అయితే, మనము తీగలమైతే, మనకు కాసిన ఫలాలు మన ఉద్యోగాలైతే, ఉద్యోగాలను మన ఆస్తులను ఎవరు అనుభవిస్తున్నారు? మనమే అనుభవిస్తున్నాం. అప్పుడు అది ఫలము కాదు వాక్యం ప్రకారం. మన ద్వారా వచ్చే, మనం తీగలమైతే మన ద్వారా వచ్చే ఫలాలు ఎవరు అనుభవించాలా? పరలోకములు ఉండే తండ్రి అనుభవిస్తేనే అది ఫలము. ఈ లోకంలో మనం సంపాదించుకునే సంపాదనలు, మన ఉద్యోగాలు, తద్వారా వచ్చే లాభాలు అనుభవించే అనుభవం ఫలం అంతా అది మనకు సంబంధించినది. దాన్ని ఎప్పుడు ప్రభు ఫలంగా ఆయన చెప్పలేదు. పరలోక సంబంధమైన ఫలములు, ఆత్మ ఫలములని గలతీ పత్రికలు చెప్పాడు ప్రేమ గురించి. చూడండి, ఆత్మ ఫలాలు గలతీ పత్రికలో చెప్పాడు. ఆ ఫలించుట అంటే ఏందో, ఆత్మ ఫలాలు ఏంటో చూడండి. భౌతిక సంబంధమైన ఫలాలు కాదు, ఆత్మ సంబంధ ఫలాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని ఆత్మఫలాల గురించి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ చెప్పబడినవన్నీ భౌతికంగా మన కంటికి కనబడేవి కాదు. ఇవన్నీ ఈ లోక సంబంధమైన ఫలాలు కానే కాదు, పర సంబంధమైనది, పరలోకమైన తండ్రి కోరుకున్నవి. ఆ ఫలాలను ఆయన అనుభవించాలని కోరుకున్న ఫలాలు, ఆత్మ ఫలాలేంటో ప్రభు తేటగా తెలియజేశాడు. కానీ ఆత్మ సంబంధమైన సంగతులను విడిచిపెట్టి భౌతిక సంబంధమైన బోధించుచు విశ్వాస సంఘాలను త్రప్పుదోవలో పట్టించి కదా, ఏంటి వాక్యమో ఏంటి కాదో తెలియకుండా చేసేవారు ఉన్నారు బోధకులుగా. ఎంత విచారం కదా. ద్రాక్ష చెట్టు ద్రాక్ష పళ్ళను తింటుందా? కొమ్మలు తింటాయా? అంటే మనం ఫలించే ఫలాలు ప్రభు అయిన యేసు ప్రభు కూడా తినడం అంటున్నాడు ఆయన. మన ఫలాలు ఎవరు? తండ్రి అనుభవించబోతున్నాడు పరలోకంలో. విశ్వాస సంఘాలుగా మన ప్రేమ, దీర్ఘశాంతం ఇవన్నిటినీ మనం కలిగి ఉండి సంఘాలుగా మనం ఎత్తబడగా పరలోకానికి వెళ్ళగా ఈ ఫలాలను చూసి ఆ ద్రాక్షావల్లి, నిజమైన ద్రాక్షావల్లిని ఆయన ప్రభువు ఈ ఫలాలను కాయించగా, ఈ ఫలాలను తీసుకొని పరలోకానికి వెళ్ళగా ఈ విశ్వాసులకు కలిగిన ఈ ఫలాలను తీసుకొని వెళ్ళగా ఆ తండ్రిని వాటిని చూసి సంతోషించబోచున్నాడు. విందు చేయించుకొని ఆ విందులో ఆయన సంతోషించబోచున్నాడు. వాటిని గురించి ప్రభు ఫలాలుగా తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారలారా, అసలు ఫలం అంటే ఏంటో తెలియడం లేదు. పాత నిబంధన గ్రంథంలో చూడండి, 2-3 వచనాలను చూపించి నేను ముగిస్తాను. మనకందరికీ తెలిసిన వాక్యమే. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ కూడా ఫలాలను గురించి చెప్పుచున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం కీర్తనల గ్రంథంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును అని ఈ వచనాల్లో 2 సార్లు ఫలం అనే మాట ఉంది చూడండి. ఫలము అని. అవునా? తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అన్నాడు. అతడు చేయునదంతయు ఫలము అన్నాడు. మరలా ఫలం అంటే ఏంటో చెప్పాడు.
భౌతిక సంబంధమైన కాలంలోనే ఆత్మ సంబంధమైన ఫలాన్ని గురించి ఆయన మాట్లాడాడు, బోధించాడు. ఇందులో మీరు గమనించారా? దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు, కానీ ప్రార్థించువాడు ధన్యుడు అని ఎక్కడ లేదు బైబిల్లో. మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ధ్యానం చేసి చూడండి. దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడని ఉంది, కానీ దీవారాత్రములు ప్రార్థించువాడు ధన్యుడని ఎక్కడ లేదు బైబిల్లో. చాలా సున్నితమైన విషయం మీరు గ్రహించగలిగితే మీరు ధన్యులే. ఈనాడు బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయడం చేతగాక ఊకే ప్రార్థన 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 అని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటున్నారు. నేను ప్రార్థన చేయడం తప్పని నేను చెప్పడంలే. అసలు వాక్యాన్ని ధ్యానించువారేది, ఆ ధ్యానం లేకనే కదా ఫలించకుండా ఉండేది. ఫలించాలంటే ఏం చెప్పాడు? సూత్రం ఏం చెప్పాడు? నేను చెప్పడంలో ఇదే వచనంలో అన్నాడు. ఏమన్నాడు? చదవండి, మరలా 2వ వచనం నుండి చదవండి. ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు మొదట ధన్యుడు, మొదట ధన్యుడు, రెండవసారి ఫలించువాడు వాడే. దీవారాత్రములు ధ్యానించువాడు మొదట ధన్యుడు, రెండవది ఫలించువాడు వాడే. చెట్టు తన కాలమందు ఆకు రాలక, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఏ కాలంలో అది ఫలించాలనో అట్లా ఫలించే చెట్టు. ఒక నీటి ఎరనంటే ఒక కాలువ పక్కన, ఒక నది పక్కన ఉండే చెట్టు ఎలాగూ వాడకుండా తన కాలం వచ్చినప్పుడు మంచి ఫలాలు ఎట్లా ఫలిస్తుందో, దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, వాడు ఫలించేవాడు అన్నాడు. ఇంకా వేరే ఏమి ఎక్కువ అక్కర్లేదు. అసలు ప్రార్థన అంటే ఏందో తెలియదు ఎవరికి కూర్చొని వింటున్న విశ్వాసాల గురించి నేను మాట్లాడడంలే. బోధించేవారికి తెలియదు ప్రార్థన అంటే ఏంటో. అసలు ప్రార్థనకు మీనింగే తెలియదు, వాళ్ళకి అర్థమే తెలియదు. అసలు ప్రార్థన అంటే అర్థం ఏంటంటే అడుగుట అని. ఇంకా పొద్దునూకులు కూర్చొని ఆయన అడుగుతుంటే ఏంద్రా పిచ్చోడా, నీకు ఇన్ని గ్రంథాలు రాసిచ్చిన దాన్ని చదువురా, అక్కడ అన్నీ చెప్పాను నేను, నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతావు, కానీ నేను చెప్పినట్టు ఎప్పుడైనా విన్నావా? మన ఇంట్లో పిల్లలే ఏదన్నా అడిగితే నేను చెప్పినప్పుడు వినవే, నీకెందుకు ఇవ్వాలా? నేను ఏదైనా కొనియమని అడిగితే నువ్వు నేను చెప్పినట్టు వినవే, నేను ఎందుకు కొనియాలి నీకు? నువ్వు చదువుకోమంటే చదువుకోవే, నేను ఎందుకు కొనియాలి నీకు అంటారు లేదా? మరి పరలోకమైన తండ్రిని ప్రార్థన అంటే అడుగుతుంటావు, ఇది కావాలి ఇది కావాలి, ఇది చేయి, నాకు ఇది కావాలని పొద్దునూకులు అడుగుతావు. కానీ ఆయన చెప్పిన మాట వినుట ఎక్కడుంది? గ్రంథంలో ఉంది కదా. అందుకే ధ్యానించి నీకు అర్థమైతే నువ్వు ఏం చేయాలో తెలుస్తుంది, అది చేయి, నువ్వు ఫలిస్తావు. అడుగక మునుపే ఎరిగినవాడు అన్నాడు ఆయన. ఈ కీలకమైన విషయం ఏదో అర్థం కావడం లే. ఎలాగూ ఫలించాలనో, ఫలం అంటే ఏంటో అర్థం కావట్లే. ఆయనను దీవారాత్రములు అడుగుతున్నారు కానీ మాకు కావాలని, ఆయన చెప్పినట్టు దీవారాత్రములు చేయడం లేదు. అందుకే విశ్వాసులు ఫలించలేకపోతున్నారు. దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఒక చెట్టు నది పక్కన లేదా కాలువ పక్కన ఉండే చెట్టు ఎలాగ ఫలిస్తుందో అట్లా ఫలిస్తాడు. వాడు చేయనదంతయు సఫలమవుతాడు అన్నాడు. ఫలించాలనే, చేయనంత సఫలం కావాలనే దానికి ఒకటే సూత్రం, ఫార్ములా చెప్పాడు. ఏంటి? దీవారాత్రములు ధ్యానించు, అంతే. నువ్వు ఎలాగ జీవించాలో, ఏం చేయాలో అన్నీ జరుగుతాయని చెప్తున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా చూడండి, కొలస్సే పత్రికలో కూడా ఇలాంటి మాటలే చెప్పాడు. చూడండి, 2 వచనాలను చూపించి నేను ముగిస్తాను. కొలస్సే పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూడండి, కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఈ సువార్త సర్వలోకములలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అన్నాడు. ఏమంట? ఫలించటంటే ఏంటంటున్నాడు? సత్యవాక్యాన్ని గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అన్నాడు.
వాక్యం ఫలించుట మన హృదయంలో. వాక్యాన్ని సత్యంగా గ్రహించడం అనడం లేదు, గ్రహించిన నాట నుండి అని చెప్పడం లేదు. సత్యముగా గ్రహించిన నాట నుండి అది ఫలిస్తుంది మీలో. అది మీలో ఫలించిందంటే మీరు కూడా ఫలిస్తారు. సత్యముగా గ్రహించడం లేదు, అందుకే మీలో ఫలించడం లేదు, మీరు కూడా ఫలించడం లేదని ఆయన చెప్పుచున్నాడు. సత్యముగా వాక్యాన్ని గ్రహించడం, సత్యముగా గ్రహించిన నాటి నుండి మనము ఫలించడం. సత్యముగా గ్రహించకుంటే ఏముంటుంది? ఫలితం ఉండదు. చూడండి, ఇంకా కింద వచనంలో కూడా చెప్పాడు. 9-12 వచనాలు కలిసి ఉన్నాయి. 9-12 వచనాలు అక్కడ కూడా అలాంటి మాటలే చెప్పాడు. చూడండి, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లును ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు అని చెప్పుచున్నాడు. చూడండి, మొదట చదువుకున్న భాగంలో ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు అన్నాడు. ప్రతి సత్కార్యములలో ఎలాగూ సఫలం అవుతున్నారంటే వారు సఫలులు కావడానికి కారణం ఏంటో చెప్పాడు. ఎలాగంట, ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారైతే ప్రతి సత్కార్యములలో సఫలమవుతారు అంటున్నాడు. ఒక విశ్వాసి లేదా ఒక సంఘం ఎందుకు సఫలులు కాలేకపోతున్నారు సత్కార్యములలో అంటే ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించలేకపోతున్నారు. ఆయన చిత్తం అంటే ఆయన కోరిక, ఆయన ఉద్దేశం. దావీదును గురించి మనం విన్నాం. ఆయన ఉద్దేశం, దావీదు ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో గ్రహించినవాడు. ఇక్కడ కూడా పరలోకంలో ఉండే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో మీరు గ్రహించినట్టయితే సంపూర్ణంగా మీరు గ్రహిస్తే ఫలిస్తారు అంటున్నాడు, సఫలులు అవుతారు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ప్రభు వాక్యం ఎంత విలువైందో ఒకసారి మన సంఘంలోనే మీ దృష్టికి తీసుకొని వచ్చాను. వాక్యం ఎలాగొచ్చిందో, వారు వాక్యం తీసుకురావడానికి ఎంత శ్రమ పడ్డారో అని యెషయాను గురించి మీకు ఉదాహరణ ఇచ్చాను కదా. 113 ఏళ్ళు రాసినాడు ఆయన, 66 గ్రంథాలు. ఎంత కష్టతరంగా రాశాడో మీ దృష్టికి తీసుకొని వచ్చాను. వారు ప్రాణాలు త్యజించి, ప్రాణాలు వెచ్చించి, ప్రాణాలు కోల్పోయి, శ్రమలు అనుభవించి, అనేక నిందలు అవమానాలు పొంది, అనేక ఇబ్బందులు పడి ఈ గ్రంథాన్ని తీసుకొని వచ్చారు మన యుద్ధకు. ఆ ప్రభు ఆ ప్రవక్తల ద్వారా ఆయనను శ్రమపడి ఈ గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు మన యుద్ధకు. అటువంటి గ్రంథాన్ని విడిచిపెట్టి మన సొంత ఆలోచనలతో సొంతంగా మనము నిర్ణయాలు తీసుకొని ఈ లోకంలో జీవిస్తే ఎలాగూ ఫలించగలం? ఒకటి ఇంతవరకు చదువుకున్నాం, కీలకమైన వచనం, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం కదా. ఫలించుట దివారాత్రములు ధ్యానించువాడు ఫలించును, వాడు చేసేదంతా సఫలమవుతుంది, వాడు ధన్యుడు అన్నాడు. అంతే. మనమును ఫలించాలంటే ఈ లోక సంబంధమైనవి కావు. ఆ తండ్రి మన ఫలాలను కోరుకుంటున్నాడు, ఆత్మ సంబంధమైన ఫలములు. ఈ లోకంలో సంఘముగా, విశ్వాసంగా, ఆత్మ సంబంధంగా ఫలించి ఆ పరలోకములోనే తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అనేకమైన చెప్పాడు ఉపమానాలు. విత్తువాని గురించి చెప్పాడు, వాడు ఫలించాలా, 2 అంతలుగా 3 అంతలుగా కదా, అంతలంతలుగా ఫలించడం గురించి చెప్పాడు. మనం ఫలించాలని ఆ పరలోకము యొక్క తండ్రి యొక్క ఆశ. అవి ఈ లోక సంబంధమైన ఫలములు కాదు, పరలోకమ సంబంధమైన ఫలములు. ఇంతకుముందు కూడా మీ దృష్టికి తీసుకొని వచ్చాను. సంఘములో అందరూ ఏ భేదము లేదన్నాడు కదా. పాపం విషయంలో మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు మహిమను పొందుటలో, అంటే ఆ పరలోక రాజ్యాన్ని పొందుటలో. సంఘములో కూడా ఏ భేదము లేదు. ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలా,
బీదల ధనికుల అని భేదమే లేదు, అందరూ సమానమే. ఏక శరీరమైన ప్రభువు రొట్టెలో ఆయన రక్తంలో పాలుపంపులు పొందాం మనం ఇంతవరకు. ధనికులకు సపరేట్గా, ఉద్యోగస్తులకు సపరేట్గా, బీదలకు సపరేట్గా అని అలాంటివి ఏమి లేవు కదా. అందరూ ఒక పాత్రలోనే పాలుపంపులు పొందాం. ఆ పాత్ర ఆయన శరీరం, ఆయన రక్తం అని ఆ పాత్రనే తెలియజేస్తుంది మనమంతా సమానములు అని. ప్రాముఖ్యంగా అందరము యేసుక్రీస్తు అనే ఒక రక్తము చేత ప్రోక్షింపబడిన వారం కదా, ఒకే రక్తంలో బాప్తిసం పొందిన వారం, ఒకే రక్తంతో కడగబడిన వారం. సంఘములో విశ్వాసుల మధ్య తేడాలు లేవు, గొప్పవారు ధనికులు బీదలని, కుల మతాలు ఎటువంటి భేదాలు లేవు. ఒకటే బాప్తిస్మం, ఒకటే రక్తం, ఒకటే మరణం, ఒకటే పునరుత్థానం, ఒకటే పరలోకం, ఒకటే రక్షణ. మనం ఫలించే ఫలం కూడా ఒకటే ఫలం, ఆత్మ ఫలాలు ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్యాన్ని గ్రహించడం ద్వారా ఫలించడం, ఈ లోక సంబంధమైన ఫలాలు కాదు, పరలోక సంబంధమైన ఫలములు అంటే ఆత్మ ఫలములు మనం ఫలించాలని ప్రియ ప్రభువు మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి అలాగూ మనము వాక్యాన్ని ధ్యానించి గ్రహించి మనం ఫలించి అనేకులను ఫలాలకు కారణాలుగా ఉండి అనేకులను ప్రభు వైపు తీసుకొని వచ్చి వారిని ఫలింపజేసి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చేత అనిపించడానికి మనము యోగ్యులము కావాలని ప్రభు వాక్యము ద్వారా మనం హెచ్చరిక పొందుతున్నాం. అలాగూ మనం వాక్యాన్ని అనుసరించి జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాగూ ప్రభు తన వాక్యము ద్వారాను తన ఆత్మ ద్వారాను మన అనుదిన జీవితంలో సహాయం చేసి మనల్ని నడిపించునుగాక. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున దేవా, పరిశుద్ధుడగు మా తండ్రి, మీ పాదములకు మరొక మారు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మా కొరకు మీరు 2024 సంవత్సరాల క్రితం మా కొరకు మరణించారు, మమ్మల్ని రక్షించారు. మీ రక్తము ద్వారా, మీ మరణ పునరుత్థానము ద్వారా మాకు పాప క్షమాపణ, రక్షణ, విడుదల, విమోచన, నిత్య జీవాన్ని మాకు కలుగజేశారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నాం, మా హృదయాల్లో భద్రపరచండి. ఆత్మ ఫలమేంటో మీరు మా దృష్టికి తీసుకొని వచ్చారు. భౌతిక సంబంధమైన ఫలాలు కాదు, ఆత్మ సంబంధమైన ఫలాలు మా నుంచి కోరుకుంటున్నారు. అలాగ మేము ఆత్మ సంబంధంగా ఆత్మ ఫలాలు ఫలించులాగున కృపచూపమని వేడుకొనుచున్నాం. ఇదిగో నాయన, ఇంతవరకు ప్రకటనలో 2 అనారోగ్యంతో ఉన్నారు. ఒకరు కడుపు నొప్పి ద్వారాను, ఇంకొకరు జ్వరము ద్వారాను బాధపడుతున్నారని విన్నాం. మీరే సహాయము చేయండి, ముట్టి బాగుపరచుమని చెప్పబడిన వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచండి, మా హృదయాల్లో ఫలింపజేయండి. తద్వారా మేమును ఫలించుట ద్వారా మీరు మహిమను పొందుమని, మేమును ఫలించుట ద్వారా ధన్యులుగా ఉండుటకు కృప చూపమని, ఆకు వాడని చెట్టు వలె సఫలలో మగుటకు మీరు మాకు దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని, వెలుచుండగా మాతో కూడా ఉండుమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.